మరియు వాళ్ళ కమిటీ సభ్యులకి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, నమస్కారం. మనందరికీ తెలుసు ఈ సంవత్సరం 15 ఆగస్టు 1947 మన భారతదేశం అయినప్పటికీ మన తెలంగాణకి స్వాతంత్రం నిజాం వాళ్ళ సర్కార్ నుంచి 17 సెప్టెంబర్ 1948 ఈ మధ్య కాలంలో చూస్తే ఇందులో కూడా నీటి వాళ్ళు ఒక రూల్ పెట్టారు. రూల్ పెట్టి హిందువులను ఇబ్బంది పెట్టారు. అదే టైంలో ప్రజాకరణ ఉద్యమాలు ఈ విధంగా అనేక పోరాటాలు అప్పట్లో జరిగినాయి. మనందరికీ ఇంకో విషయం కూడా తెలుసు. 1967లో మన మాజీ ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు నల్గొండ ఒక సభకు వచ్చినప్పుడు ఈ యొక్క తెలంగాణ ఆంధ్రాన్ని సెక్రటరీ గారిని పరిచయం కావాల్సిందని కోరుతున్నాను. షరీఫ్ గారు అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారు నల్గొండ ఒక సభలో చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఆంధ్రాని ఎప్పుడైతే కలిపారో ఈ యొక్క ఆంధ్ర వచ్చి తెలివైన అబ్బాయి, తెలంగాణ వచ్చి ఒక అమ్మాయి రాలేని అమ్మాయిని ఇద్దరిని కలిసి పెళ్లి చేసినట్టు చేశారు. ఏదో ఒక రోజు విడిపోవాలి తప్పని చెప్పారు. మనందరికీ తెలుసు మన తప్పులు ఎంత ఇబ్బందుల్లో ఉండేవో, అంధకారంలో ఉండేవో. 1948 తర్వాత 2009 వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డామో. అప్పుడు 1969 ఉద్యమం ఏదో జరిగిందో ఆ ఉద్యమంలో నాకు తెలిసి సుమారు 600 మంది అప్పుడు కూడా చనిపోవడం జరిగింది. నేను చనిపోవడం అని చెప్పాము. మా ఇస్లాం ధర్మంలో షహీద్ అంటాం. షహీద్ అవ్వడం జరిగింది. నాతో పాటు మనకు తెలుసు, మన కొత్తగూడెంలోనే దగ్గర అప్పటి ఉద్యమంలో రామచంద్ర గారిని, దస్తగిరి గారిని కాల్చి చంపడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఇద్దరు షహీద్, వాళ్ళు కూడా అమరవీరులే. వాళ్ళు ఇంత జరిగిన తర్వాత అయినా మనకి తెలంగాణ అప్పట్లో రాలేదు. దానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉద్యమం చేసింది నలుగురే. ఒకటి విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు. ఈ నలుగురే అప్పుడు ఉద్యమం చేశారు. అయినప్పటికీ ఎన్నో వర్గాలు ఇచ్చినప్పటికీ మనకు తెలంగాణ రాలేదు. అనంతరం 2009లో సకల జనుల సభ్యుల జనుల సమ్మె అంటే మనం అప్పుడు అందరూ వచ్చారు. ఉద్యోగాలు వచ్చారు, విద్యార్థులు